మా బీసీ బంధువులందరికీ అట్లాగే మాకు స్వాగతం పలికిన ఇక్కడున్న అన్నలకు అందరికీ మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్న మా పాదయాత్ర సైనికులకు కూడా అందరికీ వందనాలు తెలియజేస్తూ మరి ఈ రోజు 220 కిలోమీటర్లు చేరుకున్న పాదయాత్ర మరి ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ మరి మన బీసీ సమాజాన్ని ఐక్యం చేయడం కోసం చెల్లాచెదరైన మన బీసీలను ఒక్క తాటి మీదికి తెచ్చి రాజ్యాధికారమే లక్ష్యంగా చట్టసభల్లో వాటా వచ్చే వరకు పోరాటం చేయాలనే ఒక లక్ష్యంతో మరి ఇలా బయలుదేరడం జరిగింది. అందరూ కూడా ఆలోచించాలి, అన్ని వర్గాలు కూడా మరి ఇటు చూడాలంటే ఇవాళ మనము మన అధికార పక్షంలో ఉన్న రాజకీయ నాయకులకు కూడా మనం అప్పీల్ చేయాల్సిన అవసరం ఉన్నది, చేస్తాం. కాబట్టి మరి ఇది ఖచ్చితంగా మరి రాబోయే కాలంలో ఈ పాదయాత్ర ఒక చరిత్రలో నిలిచే విధంగా కూడా రేపు ప్లాన్ జరుగుతుంది. కిలాషపూరే కాదు, లాల్ కిలా కూడా చేరుకోవడానికి మరి పాదయాత్ర సైతం సిద్ధంగా ఉన్నది. కాబట్టి మరి మీరంతా కూడా మా ఇంటి ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మరి అలా బీసీలు ఎక్కడున్నామనేది ఒక్కసారి అందరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదని నేను బీసీ మా బంధువులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికైనా ఆలోచన చేయండి. అందరం కలిస్తే తప్ప గెలవలేము, కలిస్తేనే గెలుస్తాం అనే ఒక నినాదంతో ఇవాళ మనము కలవాల్సిన సమయం ఆసన్నమైందని నేను మా బీసీ బంధువులందరికీ వేడుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన మరి అమనపోలు పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తెలంగాణ ఉద్యమంలో మనం ఎట్లాగైతే అందరం ఐక్యంగా ఉండి జేఏసీల ద్వారా ఎట్లాగైతే తెలంగాణను తెచ్చి ఆఖరికి దొరపాటు చేసినాం, ఈ రోజు మన వర్గాలకే ఈ మన వర్గాలు కొట్లాడి ఈసారి మనకు మనమే గెలవాలి, మనకు మనమే రాజ్యాధికారానికి వస్తే తప్ప మళ్ళోసారిగానా దొరలను గెలిపించిన విధంగా మళ్ళా ఒక్కసారి మనం అందరం తప్పులు చేయొద్దని మీకు అందరికీ నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా.